నెక్స్ట్ వన్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఉంది అండర్ రూట్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్ ఏం లేదు. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రూట్ న్యూమరేటర్లో ఉంటే ఆ లోపల ఉన్నదాన్ని ఇలా తీసుకోవాలి. 9 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ బికమ్ ప్లస్, ప్లస్ బికమ్ మైనస్, గ్రేటర్ దాన్ బికమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే 3 స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ నెంబర్స్ రైట్ సైడ్ వస్తే -3 బికమ్ +3, +3 బికమ్ -3. సో రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ లెస్ దాన్ ఉంటే ఏం చెప్పుకున్నాం మనం, చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకు రాసుకోవాలి. ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఓకే, స్మాల్ టు బిగ్ ఫర్ లెస్ దాన్ ఇన్ కేస్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్. ఓకే, రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి లెస్ దాన్ ఉంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ దాకా రాసుకోవాలి. -3 to 3 లెస్ దాన్ ఉంటుంది. ఓకే, సో దాన్నే మనం ఇలా రాసుకోవచ్చు. దేర్ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ బ్రాకెట్ -3 to 3, -3 నుండి 3 వరకు దాని వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ ఇంటర్వల్లో వాల్యూస్ దానికి తీసుకోవచ్చు. ఇప్పుడు రేంజ్, సో రేంజ్ కనుక్కోవాలంటే డొమైన్ అనేది -3 నుండి 3 వరకు ఉంది కదా. సో ఆ వాల్యూస్ని మనం మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. మన డొమైన్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఇంటీజర్ వాల్యూస్. సో ఎక్స్ అనేది -3 తీసుకుంటే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ -3. సో రూట్ ఆఫ్ 9 మైనస్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 కదా. సో అండర్ రూట్ 9 మైనస్ 9 అంటే 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +3 తీసుకొని చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ 3. సో మళ్ళీ 9 మైనస్ 9 0 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2, +2 తీసుకున్నా -2 తీసుకున్నా ఒకటే వస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 9 మైనస్ 4. ఓకే, +2 తీసుకున్నా -2 తీసుకున్నా స్క్వేర్లో 4 అవుతుంది. అండర్ రూట్ 9 మైనస్ 4 అంటే 5, అంటే 2.236 అప్రాక్సిమేట్గా అది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +1. సో +1 తీసుకున్నా -1 తీసుకున్నా 9 మైనస్ 1. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 9 మైనస్ 1 రూట్ 8. ఓకే, సో రూట్ 8 అంటే 2√2. సో 2 × 1.414. సో ఇది కూడా మోర్ దాన్ √5 కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇలా అవసరం లేదు. సో ఇది √5, ఇది √8. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అన్ని ఇంటీజర్స్ మనం చెక్ చేసాం. సో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 మైనస్ 0 రూట్ 9. రూట్ 9 అంటే ఏమొస్తుంది, +3. అంటే మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 3. ఓకే, దేర్ఫోర్ రేంజ్. ఓకే, ఇట్లా డెసిమల్స్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇది 0, ఇక్కడ √5, √8, 3. సో మినిమం వాల్యూ 0 వచ్చింది, మ్యాక్సిమం వాల్యూ 3 వచ్చింది. అంటే దీని యొక్క రేంజ్లో 0 నుండి 3 వరకు వస్తాయి. ఓకే, సో రేంజ్ అనేది ఇలా కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.